హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు CCTV వ్లాగ్స్ తెలుగు. ఈరోజు ఒక చిన్న పని ఏం లేదు, మనకు చిన్న కస్టమర్కు మైక్ కావాలని చెప్పి మన CCTV కెమెరాలో మైక్ ఉంటుంది. అది ఎలా అంటే అక్కడ సైడ్ దగ్గర అంటే కౌంటర్, మన చిన్న షాప్ జనరల్ స్టోర్, ఆ జనరల్ స్టోర్ దగ్గర కస్టమర్లు మాట్లాడేది నాకు వినిపించాలి అని మైక్లో కెమెరాలో నాకు ఇక్కడ వాయిస్ గట్ర కూడా కావాలని చెప్పిండు. అందుకని మనకు చిన్న మైక్ అయితే తీసుకెళ్తున్నా. ఇవాళ కొంచెం వర్షం పడుతుంది, అందుకే స్వెటర్ వేసుకున్నా. కొంచెం చిన్నగా పడుతుంది వర్షం అయితే, అయినా అని కస్టమర్ అర్జెంట్ ఉంది రా అంటే వెళ్ళిపోతున్న స్పాట్లో. మైక్ అనేది ఇలా ఉంటుంది. మైక్ ఇది చిన్న బాల్ మైక్ అంటాం దీన్ని. ఇది మనకు ఆ DVRకును ఆడ DVRకు చిన్న పిన్స్ ఉంటాయి, మైక్ ఇన్ అవుట్ అని. అందులో కనెక్ట్ చేసినామంటే డైరెక్ట్ మనకు ఫోన్లో స్పీకర్ అవుట్ వస్తుంది ఈ మైక్ ఫిట్ చేస్తే. ఓకేనా, ఇందులో లోపల చిన్న ఒకటి పిన్ ఉంటుంది, ఆ పిన్ తోటి అవుట్ మనకు చిన్న CCTV కేబుల్ తోటే వర్క్ చేస్తాను. దీన్ని కూడా చూపిస్తాను ఎట్లా చేస్తాననే వర్క్ అనేది. బండ్లో పెట్రోల్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. మనం పెడపల్లి రాకముందు ఒకటి మన పోలీస్ స్టేషన్ దగ్గర చిన్న పెట్రోల్ బంక్ ఉంటుంది, పెద్దది. పెట్రోల్ బంక్లో పూలు కొట్టించుకొని స్టార్ట్ కావాలి. అక్కడ నుంచి వెళ్ళి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది మన సైడ్ సైడ్ కస్టమర్. నెక్స్ట్ ఈ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ జైత్యాల వెళ్ళాలి. జైత్యాల్లో ఒక 2-3 సైట్స్ ఉన్నాయి మాట్లాడుకున్నట్టు. కస్టమర్ ఫోన్ చేస్తున్నట్ట అని అయిపోయిన తర్వాత చిన్న పని బాగా టైం పడుతుంది మనకి. ఒక చిన్న 20 minutes 30 minutes దాకా పడుతుంది. అయిపోయిందంటే వెళ్ళిపోవాలి. డిస్టర్బెన్స్ ఏం లేదు, డిస్టర్బెన్స్ ఏం లేదు కదా. లైట్ మాత్రం ఎంత నైట్ అయితే అంత లైట్ గట్టిగా నేను చెప్తున్నా కదా, లైట్ అది కొన్ని కొత్త కాబట్టి దానికి అర్థం కాదు. ఎంత తక్కువ ఉంటే బ్రైట్నెస్, బయట బ్రైట్నెస్ ఎంత తక్కువ ఉంటే అంత ఇది ఎక్కువ వస్తుంది. నువ్వు బయట బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం ఉన్నదంటే ఇది ఎంత తీసుకున్నావు. అది 2 రోజులు వస్తుంది, 2 రోజులు వస్తుంది. ఇది 2 హోల్ ఉంది కదా, ఇళ్ళకెళ్ళి సేమ్ మనకు ఎట్లా అంటే ఆటోలు మాట్లాడతారు చూసినా, ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ లో ఇదే ఇట్లా మాట్లాడుకుంటారు. దాని బదులు ఇది అంత చిన్న సెటప్ అన్నట్టు, ఇదే మైక్ అన్నట్టు. దీనికి పవర్ సప్లై అన్ని చేసామంటే డైరెక్ట్ దానికి వెళ్ళిపోతుంది DVR. అది కొద్దిగా భయం ఉండే కానీ మళ్ళీ ఇంత రికార్డు కూడా కావాలి మనకు, చిట్టుకున్నది కూడా మాటలు ఏడుచుకున్నది కూడా కావాలి కదా. నేను మీకు ఫోన్లో మెటీరియల్ వచ్చింది, మొన్న వచ్చింది, వస్తున్నాయి. నిన్న రాలేదు, నిన్న వీలు కాలేదు. ఒక బోళ్ళ దుకాణం, ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంది, గోదాం ఉంది వీళ్ళకు. మనకు ఇందులో ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నది. ఇందులో మనకు ఒక 4 కెమెరాలు ఫిట్ చేసుకుంటాం. వీళ్ళ మొత్తం చాలా పెద్దగా ఉంది ఈ ఏరియా మొత్తం. మీకు చూపిస్తున్నా, ఆల్మోస్ట్ అన్నీ ప్రతి ఒక్క పెళ్ళికి సంబంధించిన ఐటమ్ మొత్తం ఉన్నది ఇందులోనే. అందుకు చాలా పెద్దగా ఉంది. అందుకు ఇందులో ఓన్లీ ఓనర్ ఉండడు, ఓన్లీ వర్కర్స్ ఉంటాడు. అందుకే కెమెరాలు ఫిట్ చేయించుకున్నాడు కస్టమర్. ప్రతి ఒక్క ఐటమ్ ఉంది చూడండి. అట్లే పెట్టాలి భీమ్కే పెట్టాలి. అట్లాంటప్పుడు కింద భీమ్కే పెట్టాలి. కింద అట్లా అనుకుంటున్నాను. ఇంకోటి ఒకటి ఎంట్రెన్స్, ఒకటి ఆడ పెడితే ఈ ఎంట్రెన్స్ వస్తుంది. ఒకటి బయట ఉంటుందా, ఒకటి ఆ మూలకు, ఒకటి ఈడ, ఇంకోటి మరి గట్టి నుంచి పెడదాం. ఇటు ఇప్పుడు ఆ రూమ్లో 2, అదే రూమ్లో 2 పెడదాం. ఈ రూమ్లో 2, ఇప్పుడు రెండింటితోనే కావాలి ఆ రూమ్లో పనిపిస్తారు. రెండింటితో ఇతర పక్క కొడతావా? ఇవతల పక్క భీమ్కు, మీద భీమ్కు అందదా కొట్టు. మరి అన్న కొట్టు. ఇంకొక రౌండ్ అయ్యి కొంచెం వైర్లు ఓపెన్ ఉండాల్సి వస్తుంది కంపల్సరీ. అది వైర్ ఓపెన్ ఉంటుంది కంపల్సరీ, కొట్టరాదు కదా. నెట్ అతను 3 వస్తాడట, వైర్ ఇస్తాడట. నెట్ కేబుల్ 3 వస్తాడట అని.
ఆ చక్కగా కేబుల్ ఇడికి ఇచ్చి అతను పాత అతను ఇప్పుడు ఇలా సార్గేషన్ ఉన్నాడు కదా, ఆయనకి ఇచ్చిపోమందాం. ఇంకేంది ఆయన వేసిపోమని చెప్తాం. కేబుల్ ఇచ్చిపోదాం ఇక్కడ, కేబుల్ ఇచ్చిపోదాం. ఇక కనెక్షన్ ఆడ జాక్ కొట్టేసి పెట్టుకోమంటే అయిపోతుంది. ఆడ 3 అయితే అటు సార్కి 3 అయినా కానీ మళ్ళీ మనం వేయాలి కేబుల్ అదంతా. ఓకేనా? అందరూ అయితే మళ్ళీ చెప్పారు కదా కరెక్ట్ ఉన్నదా లేదా అని. ఇక నెట్ అయిపోయింది అంతే. ఈ క్యాట్ 5 వైర్ ఉండదా? నెట్ వాళ్ళు ఉంటుంది, బయట అమ్ముకుంటారు వాళ్ళు తెలియకుండా. అట్లా మనకు వాళ్ళు అమ్ముకొని మనకు రేటు తోటి ఇస్తారు, ఇట్లా తక్కువ రేట్లో. సేవలో పెట్టుకో పెన్సిల్. డ్రిల్లేనా? అయ్యో ఇది ఉంది కదా అన్న, చూడండి ఇది ఉంది కదా, ఇది ప్రెస్ చేయాలి మొత్తప్పుడు. ఇదే గట్టిగా వస్తే మళ్ళీ చెడగొట్ట అవసరం లేదు. ఇక్కడ పెట్టినా దీన్ని ఇట్లా కిందికి అనుకుంటూ రావాలి. ఇట్లా కిందికి వచ్చిన తర్వాత ఇట్లా అంటే అయిపోతుంది. నువ్వు మళ్ళీ చేతి బట్టి ఇట్లా రాకుండా అవసరం లేదు. ఇక ఇదే ప్రెస్ చేస్తుంది, లూజ్ అవుతుంది. ఇదే ప్రెస్ చేసుకుంటే వస్తుంది. చూడు ఇది ఎట్లా వచ్చింది చూడు, అంటుకోవడానికి. దానికి ప్రెస్ చేస్తాను, దానికి చిన్న డ్రిల్ తీసేస్తున్నాయి. అయిపోయింది డ్రిల్ తోటి పని. విషయాలు లేవా? ఒక్కటి స్టార్ట్ ఉంటుంది, ఒకటి ఉన్నది. ఇంకోటి కావాలి ఫిషర్. స్కూల్ రెండా జిప్సన్ ఉన్నాయి. ఎంత పడేది? ఉడా 120 మీటర్. ఎంత పడేది? 100. నేను కూడా తీసుకోపోయినా సార్. మీకు పట్ట మీరు బాగా ఎత్తారు కాబట్టి కంపల్సరీ వెళ్ళేది నడదు. ఊరికే సేదంటే ఇబ్బంది మీకు. ఇది ఏంది నడదు. మనం ఇది ఒక్కళ్ళు ఉన్నా కానీ ఒకళ్ళు చిన్న చిన్న కాటలు ఏం కదా, పెద్ద ఇప్పుడు పెద్ద కాటలకు ఇబ్బంది. తెంపాలంటే దాన్ని కత్తి గేమ్స్ కూడా ఎక్కిచ్చేసింది. నేను ఎప్పుడో ఒక్కసారి ఎత్తాను అంతే, రెగ్యులర్ ఉండదు. అంటే నా రిటర్న్ ఐటమ్, ఖరాబ్ అయిన ఐటమ్ పంపిస్తాను చూసాను, అప్పుడు వేసుకున్నాను. మంచి బయట కూడా ఇక్కడ వెళ్తున్నారు. ఈ దుకాణం తెలుసా, కిరాణా దుకాణం శాలలు ప్రభాకర్. ఇక్కడ ఎవరు? లంబడిపల్లి ప్రభాకర్. వేముల ప్రభాకర్, పెంట ప్రభాకర్. పెంట ప్రభాకర్ హోటల్, చాయ్ హోటల్. బాగున్నాయి.
బావ పేరు మర్చిపోయిన మరి. అది టచ్ లేదు అంటే ప్రభాకర్ తెలిసి పేరు పెట్టా అదే నూటికి పెట్టా చాయ్ హోటల్ ఉంటుంది ఉన్నది తర్వాత యాంగిల్ సెట్ చేస్తాం. దుకాణంలో కిరాణా దుకాణం కిరాణా దుకాణం రెండు ఇద్దరు తెలుసు తెలుసు మామూలు ఇద్దరు నాకు మామూలు ఇద్దరు బాగాలేదు దగ్గర మామూలు ఇద్దరు కూడా లగ్గమైంది పెద్ద ఇది మన బలంతపురం సరంపురం చుట్టాలేనా ఇక పద్మశాల అంతే అంతే అయ్యో నేరైంది వేరే క్లాన్స్ తీసుకురా అన్న. ఓకేనా?